ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకునే దశగా అడుగులు వేస్తున్నారట. నైట్ క్లబ్ వివాదం కారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్కు శాశ్వతంగా గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే, న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత సోమవారం తెల్లవారుజామున బెన్ స్టోక్స్ అతని టీమ్మేట్ గస్ అట్కిన్సన్తో కలిసి ఒక నైట్ క్లబ్కు వెళ్ళాడు. అక్కడ జరిగిన ఒక గొడవ టీం ప్రోటోకాల్స్కు బ్రేక్ చేసినట్లుగా అయింది. ఈ ఇష్యూలో ఒక రబ్బీ ప్లేయర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందట. స్టోక్స్ గౌరవప్రదంగా కెప్టెన్సీ నుండి తప్పుకొని టెస్ట్ కెరీర్ కంటిన్యూ చేసే ఆప్షన్ను బోర్డు ఇచ్చిందట. ఒకవేళ బెన్ స్టోక్స్ స్వతహాగా తప్పుకోకపోతే రూల్స్ బ్రేక్ చేసినందుకు బోర్డే అతన్ని కెప్టెన్సీ నుండి తొలగించే అవకాశం కూడా ఉందట. అయితే ఇలా వరుస గొడవల వల్ల విసిగిపోయిన స్టోక్స్ అసలు క్రికెట్ నుండే పూర్తిగా తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. జూన్ 17వ తేదీ నుండి ఓవెల్లో జరిగే 2 టెస్ట్ స్క్వాడ్ ప్రకటన సమయంలో ఈసీబీ దీనిపై అప్డేట్ ఇవ్వనుంది. మరి ఈ వివాదం ఇంగ్లాండ్ క్రికెట్ను ఎలా మలుపు తిప్పుతుందో, స్టోక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. Taste the Daily.